వాయిస్ గారు పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఆ కళ్ళజోడు తీయండి, చూడలేకపోతున్నాం. కళ్ళజోడు చూస్తే ప్రేమలో పడిపోతారేమో అని. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారు మీరు. అందంగా ఉన్నానా? సంతు మమ్మీ అనుకుంటున్నారా? మొత్తం గీకేశారు అక్కడ. సర్లే గాని జైలు నుంచి బయటకు వచ్చిన బోర్గడ్డ అన్నిలో మొహం అలా ఎందుకు పెట్టారు? మా డాడీ నాకు 6 నెలలు పెళ్లి చేసేస్తా అన్నాడంటే ఏం చేయాలో తెలియట్లేదు. డాడీ నాకు 6వ నెల. ఇంకే మామిడికే తినాలనిపిస్తున్నాను చెప్పి చెప్పు తీసుకుని కొడతాడు. చెప్పులు దాచి చెప్పండి. నేను నా కాలం మీద నించాలనుకుంటున్నా అండి. ఇలాంటివి చెప్తే కాల్ రెండు ఎరగొట్టి మీ జైల్లో కూర్చోబెడతాను. నేను చచ్చిపోతాను అయితే. సరే, ఆ హ్యాండ్ బ్యాగ్ ఐఫోన్ ఇచ్చేసి లారీ కింద పట్టుకోండి. నేను పెళ్లి చేసుకుని తల దించుకుని బతకాలనుకోవట్లేదు. ఏమన్నా ఉంచుకుని తలెత్తుకుని బతకాలనుకుంటారా? పళ్ళు ఊడిపోతాయి. ఎక్కువగా తాగితే పళ్ళు ఊడిపోతాయి అంటండి. ఆపండి. పెళ్ళి ఆపడానికి ఏమన్నా ఐడియా చెప్పొచ్చు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అవునా? ఏంటి ఐడియా? సారీ, నాది ఎయిర్టెల్ అండి, ఐడియా కాదు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మా డాడీని భయపెట్టడానికి మార్గమే లేదా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? మీ డాడీకి అమీర్పేటలో ఒక ఆంటీతో అక్రమ సంబంధం ఉందని అంబాజీపేటలో మీ అమ్మకి చెప్పారనుకో, క్లియర్. సూపర్ ఐడియా. కానీ ఇప్పటికిప్పుడు ఆంటీ ఎక్కడ దొరుకుతుంది? కేపీహెచ్పీలో నైట్ 6 గంటలకి 6,000 పెట్టుకుని వెళ్తే ఒక ఆంటీ. అవునా? 6,000 వేస్తారు. ఇంకొక 6,000 కొట్టాను. ఇదెందుకు? ఇంకొక ఆంటీతో నేను 7 అడుగులు వేద్దాం. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నా సావుకు వచ్చి ఇంకా పక్కన వేసాను. సర్లే, బిల్లు కట్టే. ఇక్కడ నుంచి అమ్మ నాన్న ఓపిన్ని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చక్కని కూడా అన్నట్టు. బాయ్. నీకు దెయ్యం పట్టలే. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. దయగల ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి కొట్టుకోలేని పరిస్థితిగా వీళ్ళ డాడీకి ఒక ఆంటీ దొరకారండి. ఈ అమ్మాయి పిల్ల ఆగుతారండి. త్వరగా రానున్న నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి ప్రభువా, ఆమేన్.